చందమామ కథ. కఠిన పరీక్ష. ఘూర్జర్ దేశాన్ని ఉగ్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు తనకు ఉన్న రాజ్యంతో సంతృప్తి పడక చుట్టుపక్కల ఉన్న రాజ్యాలపైకి దండయాత్ర చేసి వాటినన్నిటినీ తన రాజ్యంలో చేర్చుకుని చక్రవర్తి అని అందరి చేత పిలిపించుకునేవాడు. తన అధీనంలోకి వచ్చిన రాజ్యాల్లోని ప్రజల్ని అనేక విధాలుగా హింసించి పరమ దుర్మార్గుడు అన్న పేరు సంపాదించాడు. అక్కడితో ఊరుకోక ప్రతి పట్టణంలోనూ పొడుగాటి కర్ర ఒకటి పాతించి ఆ కర్ర చివర తన పేరు చెక్కిన కిరీటం ఒకటి తగిలించి వచ్చేపోయే వాళ్ళందరూ ఆ కిరీటానికి నమస్కారం చేసి మరీ వెళ్లాలని దండోరా వేయించాడు. అంతవరకు స్వతంత్రంగా జీవిస్తున్న ప్రజలందరికీ ఇది చాలా అవమానకరంగా తోచింది. కానీ విధి లేక అటు వెళ్లవలసినప్పుడల్లా ఆ కిరీటానికి ఒక దండం పెట్టి మరీ పోతుండేవారు. ఆ కాలంలోనే వింధ్యారణ్యంలో గండా అనే భిల్లుడొకడు ఉండేవాడు. అతడు ఏకలవ్యుణ్ణి మించిన విలుకాడు. అతడు బాణం వేస్తే గురి తప్పడం అనేదే లేదు. అతడు ఒకనాడు తన 10 ఏళ్ల కొడుకుని వెంట పెట్టుకుని సమీపంలోని ఒక పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బజార్లో కర్ర చివర ఒక కిరీటం తగిలించి ఉండడం, ఆ కిరీటానికి వచ్చేపోయే వాళ్లంతా వంగి వంగి దండం పెట్టి పోతూ ఉండడం చూశాడు. సంగతి తెలుసుకున్నాడు. తను మాత్రం దండం పెట్టకుండా ఠీవీగా నడిచి వెళ్లిపోయాడు. కానీ 10 అడుగులు వేశాడో లేదో కర్ర వద్ద కాపలా కాస్తూ ఉన్న జవాన్లు వచ్చేసి గండా భిల్లుణ్ణి అతని కుమారుణ్ణి పట్టి తీసుకుపోయి చక్రవర్తి సమక్షంలో నిలబెట్టారు. ఎవరయ్యా నువ్వు? ఆ త్రిమూర్తులు కూడా నా ఆజ్ఞ ధిక్కరించడానికి వీల్లేదు కదా, నీవేమో ఎదిరించినట్టుగా ప్రవర్తిస్తున్నావేంటి అని అడిగాడు చక్రవర్తి. నా పేరు గండాభిల్లుడు. అడవిలో సింహానికి మల్లే స్వేచ్ఛగా తిరిగే నాకు ఒకానొక రాజు కిరీటానికి నమస్కారం చేయాల్సిన అవసరం ఏముంది అని ఎదురు ప్రశ్న వేశాడు గండాభిల్లుడు. ఓహో, నువ్వేనా గండాభిల్లుడివి? నీ గురి ఎన్నడూ తప్పదని విన్నాను. ఏది నీ సామర్థ్యం నాకొక మాట ప్రదర్శించి చూపు అంటూ చక్రవర్తి పక్కనున్న వాళ్లతో జాంపండు ఒకటి తీసుకురండోయ్ అన్నాడు. పండు తేవడంతోనే గండాభిల్లు పక్కనున్న వాడి కొడుకుని తీసుకుపోయి ఎదురుగా ఉన్న చెట్టు కట్టేయండి, కట్టి ఆ జామ పండు కుర్రవాడి నెత్తి మీద నిలబెట్టండి అన్నాడు రాజు. అలా చేయడంతోనే ఉగ్రసేనుడు గండాభిల్లుడితో, నీ కుమారుడి నెత్తిపై ఉన్న ఆ జామ పండును గురి చూసి బాణంతో కొట్టాలి. లక్ష్యం తప్పకుండా కొట్టగలిగితివా నీవు చేసిన అపరాధాన్ని క్షమించి నిన్ను నీ కొడుకును కూడా వదిలేస్తాను అన్నాడు. ఆ మాటలు వినడంతోనే గండాభిల్లుడి గుండె చల్లుమంది, ఒళ్లంతా చెమట్లు పోసినాయి. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, రాజా, ఎంత క్రూరుడు నువ్వు! కాస్త గురి తప్పి నా బాణం కిందకు పోయిందంటే చేతులారా నా కుమారుడి ప్రాణాలు తీసుకున్నవాడినవుతానే. నా ప్రాణాలు పోయినా సరే నేనిందుకు ఒప్పుకోను అన్నాడు. రాజు వెకిలిగా నవ్వుతూ, నా ఆజ్ఞ నెరవేర్చుకుంటివా? నీకు మరణశిక్ష ఎలాగో తప్పదు. అయితే నీ కళ్ళ ఎదుట నీ కుమారుడిని చంపించిన తర్వాతనే ఆ పని, తెలిసిందా అన్నాడు. నిశ్చేష్టుడయ్యాడు గండాభిల్లుడు. అతనిని చూసి కుమారుడు, నాయనా, భయం ఎందుకు? నీ గురి ఎన్నడూ తప్పదు, బాణం వదులు అన్నాడు. ఆ మాటకు శభాష్ అని రాజే మెచ్చుకున్నాడు. గుండాభిల్లు తన అమ్ముల పొదిలో నుంచి పదునైన బాణం ఒకటి తీశాడు. దాని వాడి మొన వెండి రేకులా ధగధగా మెరుస్తూ కన్నులను మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది. గండాభిల్లుడు దాన్ని పరీక్షించి దాన్ని మొలలో దోపుకున్నాడు. పొదిలోంచి మరొక సామాన్యపు బాణాన్ని తీసి విల్లుకు తగిలించి కుమారుడి నెత్తిపై నిలిచి ఉన్న జామ పండును గురి చూసి బాణం వదిలాడు. అది వెళ్లి పండును ముక్కున కరుచుకొని ముందుకు వెళ్లిపోయింది. అది చూసి ఉగ్రసేనుడు శభాష్ శభాష్ అంటూ చప్పట్లు చరిచాడు. తన కొలువులోని సొంత విలుకాళ్ల వైపు ఎందుకు మీరు ఉన్నారు అన్నట్టుగా చూశాడు. అలాగ రాజు హేళన చేయడం వాళ్ళందరికీ చాలా అవమానకరమనిపించింది. దేశాభిమానం వదులుకొని పొట్టకూటి కోసం వీడి కొలువులో చేరినందుకు ఉత్త పుణ్యాన ఇలా అవమానం చేస్తాడా అనుకున్నారు వాళ్ళంతా.
మాట ప్రకారం చక్రవర్తి గండాభిల్లు కొడుకు కట్లు విప్పించి వాళ్ళిద్దరిని యథేచ్ఛగా వెళ్లిపోవచ్చునన్నాడు. గండాభిల్లు వెళ్లిపోయేటప్పుడైనా చక్రవర్తికి నమస్కారం చేయడం గాని సెలవు తీసుకోవడం గాని చేయలేదు. ఎంత టెక్కు వీడికి అనిపించింది చక్రవర్తికి. అయితే ఏమీ అనలేకపోయాడు. గండాభిల్లుడు తన దారిన వెళ్తుంటే అతన్ని మొలలో ఉన్న వాడి బాణం మొన తళుక్కుమని మెరిసి చక్రవర్తి కంటబడింది. అబ్బే ఆగు, ఇందాకనే అడుగుదామనుకున్నాను. మొదట తీసిన ఆ బాణాన్ని పదును పరీక్షించి వాడకుండా మొలలో పెట్టేశావు దేనికి అని అడిగాడు రాజు. దేనికా? ఒకవేళ నా బాణం గురితప్పి నా కుమారుడి ప్రాణం పోవటమే జరిగినాడు ఈ వాడి బాణం నీ గుండెల్లో దూసుకుపోయి ఉండేది అని నదురు బెదురు లేకుండా చెప్పాడు గండాభిల్లుడు. ఉగ్రసేనుడు ఉగ్రుడై లేచి, ఏమన్నావ్? నా ప్రాణాలు తీస్తావా అంటూ తన విలుకాళ్ల వైపు తిరిగి, చూస్తారేం, ఈ రాజద్రోహిని సంహరించండి అన్నాడు. ఆ వాక్యం పూర్తి కాకుండానే గండాభిల్లుడు తన మొలలోని బాణాన్ని తీసి సంధించి చక్రవర్తి రొమ్మును గురుచూసి కొట్టాడు. అమ్మోయ్ అంటూ చక్రవర్తి గొడ్డలి పెట్టుగా ఒరిగిపోయాడు. అప్పుడు రాజభటులు పట్టుకోండి పట్టుకోండి అంటూ గండాభిల్లుడి వైపు పరిగెత్తారు. కాని అక్కడి జనం వాళ్లకు అడ్డు తగిలి ఒక్క అడుగు ముందుకు వేశారంటే ప్రాణాలు దక్కవు సుమా, జాగ్రత్త అన్నారు. దాంతో వాళ్లు పలాయనం చిత్తగించారు. ఈ లోకకంటకుణ్ణి వధించి మాకు పీడ వదిలించావు మహానుభావ అని ప్రజలంతా గండాభిల్లుణ్ణి అనేక విధాలా పొగిడి, అంతవరకు ఉగ్రసేనుడి కిరీటానికి తప్పనిసరిగా జోహారు చేయవలసి వచ్చిన వాళ్లంతా గండాభిల్లుకి హృదయపూర్వకంగా భక్తి గౌరవాలతో నమస్కారం చేశారు.